షాలోమ్. మీ అందరికీ ప్రభువును వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, మనం 9వ వచనం వరకు ఈ 4 వచనాలు చదువుకున్నాం. 6, 7, 8, 9 కానీ అంతా చెప్పను, నేను కొంత చెప్తాను. తర్వాత ఎపిసోడ్లో మనం దాన్ని చెప్పుకుందాం. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూడవెడితిరి? మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడబెడితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకున్నవారు రాజగృహంలో ఉందురు. ఏమి చూడబెడితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇది యేసు ప్రభు చెప్పింది. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు వారు అడిగారు. ప్రభా, ఏలియా అనుకుంటున్నాం, ఎలీషా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలో ఎవడో ఒక గొప్పవాడు మళ్ళా పుట్టాడు అని అనుకుంటున్నారు అన్నారు. మీరేమనుకుంటున్నారు అన్నారు యేసయ్య. మీరేమనుకుంటున్నారంటే పేతురు గారు ఒక అడుగు ముందుకు వచ్చి, అయ్యా, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన మెస్సయ్యవు, దేవుని కుమారుడవు అని చెప్పారు ఆయన. ఇది గొప్ప విశేషం. యేసు ప్రభు కాలంలో యూదులు యేసు ప్రభుని ఏదో ఒక బోధకుడు అనుకున్నారు, రబ్బీ అనుకున్నారు. రెండవ వర్గం ప్రవక్త అనుకున్నారు. మూడవ వర్గం ఈయన మెస్సయ్య, రాబోయే గొప్ప దైవత్వంలోని వ్యక్తి అయిన మెస్సయ్య, యూదులకు రాజ్యాన్ని స్థాపించడానికి రాబోయిన మెస్సయ్య అని రకరకాలుగా అనుకున్నారు. సరే, 2000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు అవి. 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడతా ఉంది. ఇంతకీ ఇంచుమించుగా 200 సంవత్సరాల నుంచి లేక 150 సంవత్సరాల నుంచి మన ఇండియాలో సువార్త ప్రకటించబడతా ఉంది. మిషనరీస్ వచ్చిన తర్వాత సువార్త ప్రకటన జరుగుతుంది. చర్చెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు యేసు ప్రభుని గురించి ఏమనుకుంటున్నారు? మాలవారి దేవుడా, మాదివారి దేవుడా, కులం తక్కువ వారి దేవుడా, అమెరికా వారి దేవుడా, ఇంగ్లీష్ వారి దేవుడా, ఇది వారి దేవుడా, ఇది ఊరు చివరుండే తక్కువ కులాలకు చెందిన వారి దేవుడా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ గ్రంథాన్ని పట్టుకొని క్రొత్త నిబంధన అనే చిన్న పుస్తకాన్ని తీసుకొని సువార్తలు చదివితే, తర్వాత విశ్లేషణ పత్రికల్లో చేయబడింది. ఆ పత్రికలు కూడా చదివితే యేసు ఎవరు, ఆయనలో ఉంటున్న అద్భుత శక్తి ఏంటి అనేది తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి ఏ భగవంతుడికి, ఏ దేవుడికి, ఏ బాబాకి, ఏ సన్యాసులకి లేని అత్యంత శక్తి సామర్థ్యతలు యేసు ప్రభువులో ఉన్నట్లుగా గమనించగలరు. ఎవడో ఎక్కడో ఒంటరిగా ఎవరికో ఒకరికి ఏదో చెవిలో చెప్పిన విషయాన్ని గ్రంథ రూపంలో
ఏది 1,00,00,000 లేకపోతే ఒక 7,00,000 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు రాసి ఎవరో రాశారు. ఒక ఆయన ఎవరు రాశారని నేను చెప్తా, కానీ మీకు తెలియదు ఎవరు ఎప్పుడు రాశారనేది. కనుక దాన్ని ప్రామాణిక గ్రంథంగా హిందూ మతానికి చెందిన వాళ్ళు హైలైట్ చేయాలని తలస్తూ ఉంటున్నారు. భగవద్గీత ఉంది. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు కాదు, కృష్ణుడు అంటే నల్లవాడు అని అర్థం. శ్యామ్ ఆయన పేరు. శ్యామ్ చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అర్జునుడితో చెప్పాడు. అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? కురుక్షేత్ర సంగ్రామం సమయంలో చెప్పాడు. అది జరిగి ఎంతకాలం అయింది? 7,00,000 సంవత్సరాల కాలం అయ్యింది. అయితే గీత ఎప్పుడు రాయబడింది? ఎవరు రాశారు? గీత అనేది క్రీస్తు శకము 1200 సంవత్సరంలో రాయబడింది. అంటే ఇప్పటికి 800 సంవత్సరాలు మాత్రమే అయ్యింది అది రాసి. అయితే వాళ్ళు ఏం చెప్తారు? సాంస్క్రిట్లో రాయబడింది అంటారు. సాంస్క్రిట్ ఇండియాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యింది? అది ఏ దేశపు భాష అంటే బైజంటైన్ అనే వెస్ట్ యూరోప్కి సంబంధించిన, అది బాల్టిక్ కంట్రీ అంటారు కదా దాన్ని. ఈ బాల్టిక్ కంట్రీ ఉక్రెయిన్, బెలారస్, ఇటలీ, బైజంటైన్, ఈ 4 కలిసి అది వెస్ట్ యూరోప్లో ఉన్న బాల్టిక్ కంట్రీ. బాల్టిక్ అనే ఒక సముద్రం, నల్ల సముద్రం అని ఎలా అంటామో అలాగా ఒక సముద్రం, దాని లేక నది అంటారు. దాని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు అవి. అక్కడ బైజంటైన్ అనే ఒక చిన్న దేశంలోని ప్రజలు మాట్లాడుకునే భాష. దానికి లిపి లేదు. లిపి లేనప్పుడు సాంస్క్రిట్లో రాయటం అనేది ఎలా జరిగింది అంటే అంత అభూత కల్పన. అందుకే క్రీస్తు శకము 1200 సంవత్సరంలో సాంస్క్రిట్ భాషనే హిందీ భాషలో లేక దేవనాగరి భాషలో ఈ పుస్తకం రాయబడింది. అందుకనే నేను అడుగుతాను, హిందూ గ్రంథాలకి ఒరిజినల్స్ లేవు. ఒరిజినల్స్ కనపడవు మనకి. ఎందుకంటే అవన్నీ ఆధునికం, మోడర్న్ బుక్స్, మోడర్న్ రిలిజియన్ కూడా. అది హిందూయిజం అనేది, సనాతనం అనేది అసలు హిందూ మతంలో లేనే లేదు. అయితే ఎప్పుడు రాయబడింది? రాసినోడు ఎవడో? కృష్ణద్వైపాయన. భగవద్గీత రాసినవాడు చాలా పరశర అనుకుందాం మనం. పరశర. వేదవ్యాస అంటే కృష్ణద్వైపాయన. ఆయన రాశారు. వేదవ్యాసుడు రాశాడు. కృష్ణద్వైపాయన ఏ కాలం వాడు? అయితే ఇది రాయబడింది ఏ కాలంలో? వాళ్ళ పేర్లు పెట్టుకుని రాసే గ్రంథాలు ఇవాళకి ఉన్నాయి, నేటికి కూడా, ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్నారు. అందుకని అవి అచ్చయిన తర్వాత ఆయన ఎవరో ఒక ఆయన ఈ మధ్య ఒక 30 ఏళ్ల క్రితం కొన్ని పుస్తకాలు రాశాడు. వేదవ్యాస్ IAS అని పెట్టుకున్నాడు ఆయన. IAS ఆఫీసరు ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి ఆయనకి ఈ గ్రంథాల ఎడల పిచ్చపట్టేసి భవిష్య ప్రాణం ఇంకా ఏవేవో కొన్ని పుస్తకాలు రాసుకుంటూ వచ్చాడు ఆయన. వాస్తవంగా వాటి మీద రీసెర్చ్ చేశాను నేను. చేసి వాటిని స్టడీ చేసినప్పుడు అదంతా ఫేక్ అని నాకు అర్థమైపోయింది. వాటినే నేను నా బుక్స్లో 40 పుస్తకాలు రాశా. 10 పుస్తకాలు మాత్రం ప్రింట్ అయినాయి. ఇంతలో కరోనా వచ్చేసింది. బుక్స్ అక్కడ ఉండిపోయినాయి, ప్రింటింగ్ ప్రెస్లో అక్కడ ఉండిపోయినాయి. డబ్బులు ఇచ్చాము,
పాపం వాళ్ళు కూడా చాలా బాధలు పడతా ఉన్నారు. అవన్నీ మూలపడిపోయినాయి. ఇప్పుడు ప్రింటింగ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అయిపోద్ది. నా దగ్గర డబ్బులు లేవు. అందుకనే కాళ్ళు ముడిచి నేను కూర్చున్నా. ప్రభు చిత్తమైతే డబ్బులు వస్తే, లేదా ఎవరైనా సరే అయ్యగారు మేము ఇస్తామండి అంటే నేను వాటిని ఇస్తాం మీకు. ఒకటి దైవజనుడు, రెండోది ఆ ప్రవక్త అనే ఈ 2 పుస్తకాలు అక్కడ ప్రెస్లో ఉన్నాయి. వాటి మీద మీకు పవర్ ఇస్తా, అధికారం ఇస్తాను. అది మీరు ప్రింట్ చేయండి. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏమీ చెప్పకుండా, ఏమీ చదవకుండా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సరే, మీ గ్రంథాలు పక్కన పెట్టేసి యేసు ప్రభు గురించి తెలియజేసి ఈ పుస్తకాలను చదవండి, ఆయన అర్థం చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు పుస్తకాలు చదవట్లేదు. చదువుతుంటే విమర్శతో చదువుతున్నారు. ఓకే, విమర్శించండి. కానీ కృత నిబంధన గ్రీకులో రాయబడింది. అక్కడ వాడబడిన పదమేంటి? అక్కడ దానికి తెలుగులో అనువాదంలో ప్రాంతీయ భాషలో అనువదించేటప్పుడు ఏ పదాన్ని తీసుకున్నారు వాళ్ళు అనేది మనం విపులంగా అర్థం చేసుకోవాలి. అది అందుకనే తెలుగు బైబిల్ పక్కన పెట్టేయండి, తెలుగుని పక్కన పెట్టేయండి. పాత నిబంధన మీద మీరు వ్యాఖ్యానం చేయాలి అనుకుంటే హీబ్రూ తప్పనిసరిగా స్టడీ చేయాలి, హీబ్రూ అండ్ గ్రీక్. కొత్త నిబంధన మీద మీరు స్టడీ చేయాలి అంటే హీబ్రూ, గ్రీక్, అరమేయిక్, లాటిన్ ఈ 4 భాషల్లోనూ మీరు బాగా వ్యాకరణం తెలిసిన పండితులై ఉండాలి. అప్పుడు మాత్రమే బైబిల్ మీకు అర్థమవుద్ది. అయితే తెలుగులో ఏవైతే రాసి ఉన్నాయో అవి మాత్రమే మీరు చెప్పగలరు, కానీ మిగిలిన లోతైన విషయాలు మీరు చెప్పలేరు. సరే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. కృత నిబంధనలో అపోస్తలుల కార్యాలు 10:36లో పేతురు గారు చెప్పారు. ప్రభు అంటే అర్థం ఏంటి అనే విషయాలు నేను చాలాసార్లు తెలియజేశాను. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ వేళకు కూడా 99% మంది పాస్టర్స్కి ప్రభు అన్న పదానికి అర్థమే తెలియదు. అసలు ప్రభుని ఎలా బైబిల్లోకి వచ్చింది, దాని అసలు ఆ మూలం ఎక్కడుంది అనేది వాళ్ళకి తెలియదు. యెహోవా అన్న పదాన్ని అదోనాయ్ అని ఎక్కడ మార్చబడింది, కురియోస్ అని ఎక్కడ రాయబడింది, దాని ప్రభు అని ఎందుకు మనం చెప్పుకుంటున్నాం, ప్రభు అంటే దాని యొక్క అర్థం ఏంటి, ఏ ఏ పదాలకి ప్రభు అని రాయటం అనేది జరిగింది అనే విషయాలు పాస్టర్స్కి తెలియదు. అందుకనే లోతైన స్టడీ చేయాలి. లోతైన స్టడీ లేకుండా వాటి గురించి తెలియటం అనేది అసాధ్యం. యేసు ప్రభు గురించి అర్థం కాదు మీకు, ఆ విషయాలు మీకు తెలియకపోతే. అందుకనే నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. నేను ఎవరినో గ్రంథం తెలియజేస్తుంది, గ్రంథం చదువుకొని అర్థం చేసుకోండి. నేను ఎవరినో నా యొక్క లైఫ్ స్టైల్ చూసి మీరు అర్థం చేసుకోండి. నేనెవరినో నా బోధలను బట్టి మీరు అర్థం చేసుకోండి, నా యొక్క క్రియలను బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నది ప్రభు. అలా అర్థం చేసుకున్నవాడు ధన్యుడు అని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షాలోమ్. చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. షాలోమ్.